చెప్తాడు 6 గ్యారెంటీలు అమలు చేసినా రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించినా 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పొచ్చిన ముఖ్యమంత్రి అంటోడు 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట అయిపోయిందట ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది ఏమన్నది చెన్నమ్మ వీడు లంగున్నాడు రుణమాఫీ చేసినా అని చెప్తుండు యాడ చేసిండు నాకు 55,000 లోన్ ఉన్నది రుణమాఫీ కాలేదు యాడ చేసిండని లొల్లి పెడుతుంది మరి ఏం చేయాలి చెన్నమ్మ అన్న ఏం చేయాలి మరి నువ్వు అన్నది నేను చెప్తా అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా ఇక ఒక మాట అన్నది కనుక నేను అన్నా చెన్నమ్మను బాగా వైలెంట్ ఉన్నావు ఏం సంగతి నువ్వు ఏ ఊరని అడిగితే నాకు పక్కకెళ్ళి అవినాష్ చెప్తుండు జర ఆ ఊళ్ళో కొద్దిగా గరం ఉంటారన్న మనుషులు అందరని చెప్తుండు మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఏ ఊరు అది గుమ్మడిగూడెమా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మరిగూడెం వాళ్ళతో బాగా వైలెంట్